దేవుని వాక్యాన్ని అందించట కొరకు మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ టి సత్యప్రకాష్ గారు ఉంగుటూరు దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రేమతో వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. మరణాత అందరికీ మరణాత అండి. అధికారుల అయ్యగారులకు మరణాత, గవర్నింగ్ బడి అయ్యగారులకు, కూడి వచ్చిన అశేష భక్త జనావళికి నిండు వందన మరణాతలండి. మరి ఈరోజు దేవుని యొక్క మహాకృపలో నేను చెప్పబోయే అంశము ఆ పట్టణము ఎలాంటిది. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో, ప్రియులారా, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నారు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చిన్ని ప్రార్థన. ప్రేమ సత్య సంపూర్ణమై ఉన్న ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శక్తి కలిగిన ప్రభావము కలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాను. ప్రభా, నీకు వందనాలు. దీనుడు నిలబడుతూ ఉండగా నా నోటికి బోరగా ఉండి వాక్యం వివరించే భిక్ష పెట్టమని యేసు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవరాజ్య విషయములు దీనమతిని వరుషగా నేర్చుకుని వారు వాటి వశమో, దానముల్ వారి వశమౌను గానగల్గు, సుఖము భూమి మీద శ్రమలయందు శుభము శుభమో. మరణాత ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క నామములో మరి పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము గారు ఎదురు చూచుచూ ఉన్నారని, దేవుడు నిర్మించిన ఆ పట్టణము, దేవుడు చెక్కిన ఆ పట్టణము మన కొరకు నిర్మించబడింది. ఆయన ఉండు స్థలములో మనమును ఉండులాగున రేపు మేఘం మీద వచ్చినప్పుడు ప్రభువు మనల్ని తోనుకుని పోయి ఆ పట్టణము కొరకు అబ్రహాము గారు ఎదురు చూచుచూ ఉన్నారు. దేవుడు అబ్రహాము గారికి ఇహలోక సంబంధమైన దేశము, ఆయన వాగ్దాన దేశము కానాను మాత్రమే కాక విశ్వాసమును బట్టి పరసంబంధమైన పట్టణము పరమ కానాను దేశమును వాగ్దానముగా దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు కనుక సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనములో మనము గమనించినట్లయితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, చెప్పి చేయుకుండుటకు ఆయన మానవుడు కారు. కనుక ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములో, దేవుని యొక్క నామములో ప్రియులారా, ఆయన చేసిన వాగ్దానమును బట్టి అబ్రహాము గారు ఎదురు చూచుచూ ఉన్నారని లేఖనంలో చూస్తాం. అబ్రహాము గారు సంతానానికి భూసంబంధమైన కానాను ఇస్తే, అబ్రహాము గారి విశ్వాస సంతానానికి పరసంబంధమైన కానాను ఇస్తున్నాను అన్నారు. భూలోక సంబంధమైన కానాను పొందుటకు ఇశ్రాయేలీలు ఐగుప్తి దాస్యము విమోచన పొంది అరణ్య ప్రయాణము సాగించారు. పరసంబంధమైన కానాను పొందుటకు
విశ్వాస జనాంగము యహలోక సంబంధమైన పాపపు సంకెళ్ళ నుండి విమోచన పొంది భూలోక అరణ్యము విశ్వాస ప్రయాణము చేత పరము కానానికి ప్రభువు నడిపించుచు ఉన్నారు. అబ్రహాము సంతానానికి ఇచ్చు కానాను దేశము ప్రియులారా పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్పబడినది. పరసంబంధమైన కానాను అను ఆ పరలోక పట్టణము ఎటువంటిది అని కనుక మనము ధ్యానం చేసినట్లయితే ఆ పట్టణము రూతు గ్రంథములోని బెత్లెహేము పట్టణమున పోలికలు గల పట్టణమునుగా దైవ వాక్యము ధ్యానింపవచ్చు. కనుక ఆ పట్టణము విశేషతలు, ఆ పట్టణములోని ధన్యతలను కనుక మనము చూడగలిగితే ఆ పట్టణము ప్రియులారా సంతోషకరమైన పట్టణము. ఆ పట్టణము సంతోషకరమైన పట్టణము. ఆ పట్టణములో ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో సమాధానం ఉంటుంది. ఆ పట్టణము ఎట్టి వారికైనను సంతోషము కలగజేయు స్థితి ఉన్నది ఆ పట్టణములో. బెత్లెహేములోనికి కన్నీటితో వచ్చినటువంటి నయోమి జీవితమును, బాధలతో వచ్చిన రూతు జీవితమును సంతోషకరముగా మార్చివేయగల పట్టణము బెత్లెహేము పట్టణము. ఈ పట్టణము ప్రియులారా పరలోకమును పోలి ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము కనుక చూసినట్లయితే ప్రతి వాని బాష్ప బిందువు తుడిచివేయబడును, దుఃఖమైనను ఉండదు. ఆ పట్టణములో దుఃఖం ఉండదు ప్రియులారా. ఈ భూలోకములోనే ఆరాటాలు పోరాటాలు తప్ప ఆ పట్టణము వెళ్ళినటువంటి వారికి ఏముంటుందయ్యా అంటే సంతోషం ఉంటుంది, దుఃఖం ఉండదు అని చెప్పి వ్రాయబడి ఉంది. దేవుడు సిద్ధపరిచిన ఆ పట్టణము సంతోషకరమైన పట్టణము. నిత్యము యుగయుగములు ఆయనతో సంతోషకరమైన జీవితము దేవుడు మన కొరకు దాచి ఉంచారు. ఆ పట్టణములో ఎవరు చేరతారు? ఎవరు చేరతారు? విశ్వాసం ఉన్నటువంటి వారు చేరతారు, సన్నిధి కలిగిన వారు చేరతారు. ఆ పట్టణమునందు ఇహలోక సంబంధమైన మన ప్రతి శ్రమను గూర్చి, బాధను గూర్చి ఒకవేళ విచారం పడుతున్నావేమో, నీ కొరకు ప్రభువు సిద్ధపరిచిన ఆ పట్టణమునందు ప్రియులారా మనకు సంతోషము మన కొరకు ఆ పట్టణములో దాచబడి ఉంది. రెండవదిగా మనం చూస్తే దేవుని సముఖము గల పట్టణము. ఆ పట్టణము దేవుని సముఖము గల పట్టణము. ఆ పట్టణము ప్రియులారా ఏప్రిల్ రాసిన పత్రిక 9:24లో చూస్తే దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమునకు వెళ్ళెను, మనము నివసించుటకు ప్రభువు సిద్ధపరిచిన ఆ పట్టణము, ప్రభువునందు ఉండుటకు మనము నిత్యము ఆయన సముఖమునందు నిత్యము జీవించు స్థితి ప్రభువు అనుగ్రహించు వారై ఉన్నారు. కనుక ప్రియులారా మనం గమనించినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము కనుక గమనిస్తే యెహోవా రెక్కల కింద ఉండుటకు, యెహోవా రెక్కల కింద ఉండుటకు దేవుడు బెత్లెహేము మీద ప్రభు రెక్కలు ఉంచిన వారై ఉన్నారు. ఆ పట్టణమునకు శ్రమ కరువు కలిగినప్పుడు ప్రభువు దర్శించి వారికి ఆహారం ఇచ్చి ఉన్నారు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో దీనిని గమనించగలము. ప్రియులారా ఎందుకనంటే దేవుళ్ళో ఉన్నటువంటి వారికి ఏ లోటు కూడా దేవుడు రానివారు. ఇందు కీర్తన గ్రంథము 34:10లో గమనిస్తే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదని చెప్పి మనము అక్కడ మనం చూడగలుగుతాము. కనుక ఈ పట్టణము దేవుని సముఖము నుండి గల పట్టణము. యుగ యుగములు ఆయన సముఖమందు జీవించు ధన్యత ప్రభువారు మనకు సిద్ధపరుచుచున్న వారై ఉన్నారు.
కనుక ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మనము గమనించినట్లయితే ఆ పట్టణము నివాసముల గల పట్టణము. ఆ పట్టణము నివాసముల గల పట్టణము. ప్రభు మన కొరకు సిద్ధపరచుచున్న పట్టణములో మనకు నివాసములు ఉన్నాయి. నివాసమును దేవుడు ఉంచుచున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము కనుక మనం గమనించినట్లయితే, నేనుండు స్థలమున మీరును ఉండులాగున నివాసమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటూ ఉన్నారు. కనుక ప్రియులారా, మనకు శాశ్వతమైన నివాసములు ఈ పట్టణములో మనకు ఉన్నాయి. బెత్లెహేము పట్టణములోనికి తప్పిపోయి తిరిగి వచ్చిన నయోమికి నివాసం ఉన్నది. శ్రమలతో వచ్చిన అన్యురాలైనటువంటి రూతు గారికి అక్కడ నివాసం ఉన్నది. బెత్లెహేము చేర్చుకొని ఆశ్రయం ఇచ్చినట్టు పరమ పట్నమైన పరలోకమునందు మనకు ప్రభువారు నివాసములు ఇచ్చి నిత్య రాజ్యములో చేర్చుకుంటారు. ఎవరిని చేర్చుకుంటారు అని అంటే విశ్వాసము గలవారిని. అందుకే జనకులు దేవదాసయ్య గారు రక్షణ పద్యాల్లో అంటారు, ఆవగింజంత విశ్వాస మమదియున్నా కొండ కదలి సముద్రాన కూలిపడునో ఆవగింజంత చిరుపాపమంటియున్నా ఆవగింజంత చిరుపాపమంటియున్నా వధువు సంఘములోనికి వచ్చుటెట్లు మరణాత. ప్రభువునందు ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, బెత్లెహేము చేర్చుకొని ఆశ్రయమిచ్చున్నట్టు పరమ పట్టణమైన పరలోకమునందు మనకు నివాసములు ఇచ్చి నిత్య రాజ్యములో ప్రభువారు మనలను చేర్చుకుంటారు. ఎందుకంటే ఈ భూలోకంలో చాలామంది అంటూ ఉంటారు, అయ్యా మేము సరైన గృహం కట్టుకోలేదు, అద్దింట్లో ఉంటున్నామయ్యా అంటారు. బాబు అమ్మ, దేవుని యొక్క నామములో సేవకుడిగా నేను సెలవిచ్చేది ఏంటంటే, మన తండ్రి గారు జనకుడు దేవదాసయ్య గారు అన్నట్లు అద్దెలోకం అరవసాగరే. కనుక ఇక్కడ మనము గమనించినట్లయితే మరి అద్దుకున్నటువంటి వారు అద్దుకుంటున్నారు, అద్దె కట్టుకుని కిరాయి కట్టుకుని, సొంత వారు కూడా అద్దుకుంటున్నారు. సంవత్సరం ఇంత ట్యాక్స్ కట్టి గృహానికి కరెంటు బిల్లు కట్టుకుని కుళాయి బిల్లు కట్టుకుని మాది నాది అని చెప్పుకొని ఏం చేస్తున్నారయ్యా అంటే అద్దుకుంటున్నారు. ఇది మన శాశ్వతమైన నివాసములు కానే కావు ప్రియులారా. కాబట్టి ఈ పట్టణమునందు మనందరికీ కూడా నివాసములు ఉన్నాయని మనం గ్రహించాలి. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2 కొరింథీ సంఘానికి రాస్తూ 2వ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 1వ వచనములో, ఈ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను కానీ చేతి పని కాక నిత్య నివాసమైనటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుమని చెప్పి అక్కడ వ్రాస్తారండి. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ప్రియ సహోదరుడా సహోదరి, ఆ పట్టణములో మనందరికీ కూడా నివాసాలు ఉన్నాయని జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక మరి 4వదిగా చూస్తే ఆ పట్టణము జీవము గల పట్టణము. జీవము గల పట్టణము ప్రియులారా, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనములో చూస్తే ఆ పట్టణములో మరణము లేదు.
అని బెత్లెహేమును వదలి మోయాబు వెళ్ళినటువంటి నయోమి కుటుంబమును మాత్రము మరణము ఏలింది. ప్రియులారా, అక్కడ కరువు వచ్చిందని చెప్పి వారు మోయాబు దేశము వెళ్ళారు వలస. వెళ్ళినప్పుడు ఏం జరిగిందయ్యనంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఇబ్బంది పడ్డారు. అనగా నయోమి గారి యొక్క భర్త పోయారు, 2 బిడ్డలను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే విశ్వాస జీవితములో ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు వస్తాయి. వచ్చినప్పుడే మనము తట్టుకోవాలి. ప్రియులారా, ఎవరు తట్టుకోగలరు అని అంటే ఎవరైతే దేవుళ్ళో ఉంటారో వారు తట్టుకోగలుగుతారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో కనుక మనం గమనించినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆలుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానుగా కాపాడుదువు, యాలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడని మనం చూడగలుగుతాం. కనుక కరువు వచ్చినా, స్వాదం వచ్చినా, వ్యాధన వచ్చినా, ప్రియ స్నేహితులారా, ఎట్టి పరిస్థితిలో కూడా విడవకూడదు, విడిచిపెట్టకూడదు. ఇంత శ్రమ కలిగితే చాలండి, చాలా మంది చాలా కృంగిపోతూ ఉంటారు. ఎందుకంటే సొలొమోను రాజు గారు సామెతల గ్రంథములో 24వ అధ్యాయము 10వ వచనంలో చెప్తారు ఆయన, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకానవాడవగుదువు అంటారు ఆయన. కాబట్టి ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, మరి మనం ఎప్పుడూ కూడా శ్రమ వచ్చిందని కృంగకూడదు, సంతోషం వచ్చిందని పొంగకూడదు. ఎప్పుడు ఎనీ టైం ఒకే రకంగా దేవుళ్ళో సాగేవారిగా ఉండాలి. ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే, బెత్లెహేములో కొద్దిపాటు కరువుకు వారు వలస వెళ్ళిపోయారు. ప్రియులారా, వలస వెళ్ళిపోయారు. వెళితే అక్కడ వారు ఏదైనా సుఖపడ్డారా అని అంటే వారికి సుఖము దొరకలేదండి, బాధే ఎదురైంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పట్టణము జీవము గల పట్టణము, దేవుని పట్టణము అక్కడ అయ్యున్నది. కనుక ఆ పట్టణములో మరణాలు ఉండవు. ఆ పట్టణంలో ఏముండదండి? మరణము ఉండదు. కనుక దేవుని యందు ఉన్నటువంటి వారరారా, ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉంటారు. నీకు తోడై ఉంటేని నీ మనవిని ఆలించియుంటేని అన్నింటిలో నుండి నిన్ ఆదరించిన తండ్రి, అన్నింటి ఆనందముతో స్తోత్రించు చూడు, నీవే యని నమ్మిక యేసు నాకు, నీవే యని నమ్మిక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు తోడై ఉంటే మనకి ఏ ప్రమాదము రాదు, వచ్చినా అది మనల్ని ఏమీ చెయ్యలేదు. ఎందుకనంటే నీలో నాలో మనలో ఉన్నటువంటి వారు సమయమందు కరువు 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 అని చెప్పి వారు వెళ్ళారు, కానీ మరలా వెనక్కి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, దేవుడు గొప్పవారు, ఆయన విడిచిపెట్టువారు కాదు. యెషయా గ్రంథములో మనకి ఒక మాట చూస్తాం, 54:10 పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని మనం చూస్తామండి. దేవుడు కృప విడిచిపెట్టేది కాదండి. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఆయనకు నిద్ర లేదు. అనుదినము మన కోసం ఆయన ఎంతో శ్రమిస్తూ ఉన్నారు.
చూస్తే ఆ పట్టణంలో బెత్లెహేము పట్టణంలో మరణాలు కొద్దిపాటి కరువు వచ్చింది. ఆ కరువుకే ప్రియులారా ఎంతో భయపడి వారు బయటికి వెళ్ళినట్లుగా చూస్తాం. అయితే 5వదిగా మనం చూసినట్లయితే ఆ పట్టణము ప్రతిఫలమిచ్చు పట్టణము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో నీవు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని యందు విశ్వాసముతో వచ్చినటువంటి రూతు అత్తను విడువక వెంబడించినందుకు బోయాజు ద్వారా ఇవ్వబడిన వాగ్దానం ఏమనగా ఆయన నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడు ఎవరికి బాకీ పడే దేవుడు కాదండి. ఆయన నాకిచ్చి శోధించండి, ఆకాశ వాకిళ్ళు పట్టజాలనని దీవెనలు కుమ్మరిస్తానని అంటూ ఉన్నారు. కనుక దేవునికి ఇచ్చినటువంటి వారు ఎవరు కూడా పాడైనట్లు ఎక్కడా చూడలేదండి. కనుక ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, మరి దేవుని యందు మరి ఇవ్వబడిన వాగ్దానము ఆయన నీకు ప్రతిఫలమిచ్చును. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము గమనిస్తే, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చెయ్యుట అసంభవము, నరుల క్రియలకు తగినట్లుగా ఆయన వారికి ప్రతిఫలము దయచేయును. మనము ఎంత ప్రార్థన చేసుకుంటామో, ఎంత సన్నిధి చేస్తామో అంత నిధి మన గృహంలో ఉంటుందండి. ఎంత సన్నిధి చేసుకుంటామో మనకి అంత నిధి మన గృహంలో ఉంటుందండి. కనుక ఇవాళ ప్రార్థన చేసుకునే అలవాటు, వేకువని లేచే అలవాటు ఎంతమందిలో ఉందండి? ఉంటే కనుక దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఆయన ఇచ్చి రేపు ఆయన పట్టణములోనికి మనకు ప్రవేశం ఇస్తారని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, స్వాదన రావచ్చు. స్వాదన లేకుండా కిరీటం ఎలా వస్తుందండి? యాకోబు భక్తుడు చెప్తారు కదా 1:12లో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలకు నిలిచిన వాడై ఉంటే దేవుడు వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుకుంటారని చెప్పి అక్కడ మనం చూస్తాం. కనుక శోధన సహించాలి ప్రియులారా, శోధన సహించాలి. అందుకే సాధారణముగా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తారు పౌలు గారు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మీకేదో ఒక వింత సంభవించిందని ఆశ్చర్యపోవద్దు అంటారు ఆయన. కనుక ప్రియ స్నేహితులారా, ఈ రాత్రికాల సమయమునందు చిన్నపాటి శ్రమ వచ్చినప్పుడు చాలామంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు. కనుక ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆయన ఏమంటున్నారనంటే, ప్రభువు ఆ పట్నమునందు మరి నిరీక్షణ కలిగి వెనక్కొచ్చినటువంటి వెనుతిరిగి వచ్చినటువంటి వారికి ఆ పట్నములో ప్రతిఫలము ఇవ్వనయ్యున్నారు. కనుక 7 సంఘములు గూర్చి మాట్లాడుచు వారి బహుమానములు గూర్చి ప్రకటన గ్రంథమందు మనము చూడగలము. నేడు మన విశ్వాస యాత్రకు ప్రభువు ఇట్టి ప్రతిఫలము ఆ పట్టణమునందు అనుగ్రహించువారై ఉన్నారు. ఎవరికి? ఎన్ని విద్యలు నేర్చినను, ఎంత గూర్చెనను గాని, ఈత విద్య లేకున్న ఎడల ఏటి గండము దాటుట ఎవరి వశము, రక్ష నిర్లక్ష్య చేసి నా రక్షణ నిర్లక్ష్య చేసిన రాదే ముప్పో మరణాత. ప్రభువునందు ప్రియ స్నేహితులారా, మరి ఎన్ని విద్యలు నేర్చినా, ఒక మాట అయ్యగారి పద్యాలంటే నాకు ప్రాణం. ఒకవేళ పడవ ప్రయాణం చేస్తూ ఉండగా ఒక ఇంజనీర్ గారు, డాక్టర్ గారు, యాక్టర్ గారు, ఇంకెవరెవరో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. ఆ పడవ ప్రమాదానికి గురయ్యే స్థితిలో ఉంది. అప్పుడు మరి ఆ పడవ నడిపే నాయకుడు, నావికుడు లేక అంటారు,
అయ్యా, ఈ యొక్క పడవ ప్రమాద స్థితిలో ఉంది గనుక దయచేసి మీరు ఆవల ఒడ్డుకు ఈదుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు, వారికి ఈత రాకపోతే, ఎన్ని విద్యలు ఉన్నా ఈత విద్య వారికి రాకపోతే, వెంటనే ఆ నీటిలో పడి వారు చనిపోతారు. అలాగునని ఎన్ని పాటలు పాడినా, ఎన్ని పద్యాలు పాడినా, బైబిల్ ఎంత చదివినా, ఎన్ని గంటలు ధ్యానం చేసినా రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆయన రాజ్యములోనికి వెళ్ళలేము ప్రియులారా. ఆయన రాజ్యంలోనికి వెళ్ళలేము. ఒక రోజున నికోదేము ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతారు, నేను నిత్య జీవంలోని ప్రవేశించాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతారు. అడుగునప్పుడు ప్రభుల వారు అంటారు, ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని నా రాజ్యములోనికి చేరలేరు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, ముసలవాడైనటువంటి నేను మరలా తల్లి గర్భంలో నుండి ఉద్భవింపగలనా? అలాగని కాదు కానీ ఆయన నామంలో ఉన్నటువంటి మనము మరి రక్షణ నిర్లక్ష్యం చేయకూడదండి. రక్షణ నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకనంటే ఒక ఆమె అన్నారు, అయ్యా కొద్ది టైం ఉందయ్యా, మా పాప కాళ్ళు కడిగాక నేను పొందుతానా అన్నారు. ప్రియ స్నేహితులారా, మరి కాళ్ళు కడగక ముందే ఆగిపోయి చనిపోయింది ఆ పిచ్చి తల్లి గారు. కనుక ఎందుకనంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది, మీరు ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అంటారు ఆయన అక్కడ. కాబట్టి ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదండి. ఎందుకంటే నాకు పెద్దగా వాట్సాప్లో అయితే తెలియదు, నేను బహు తక్కువ చదువుకున్నాను. ఆ రోజుల్లో 1978లో 4వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయిపోతే మా నాన్న వ్యవసాయంలో పెట్టాడు. కనుక ఆయన దయ, దేవదాసయ్య గారి దయ పక్కన అన్నమాట. కనుక ఇక్కడ చూడండి, మరి మన ఎవరో అంటున్నారు అమెరికాలో ఏదో ప్రాంతం అంట, వాళ్ళ పెద్ద పెద్ద యాక్టర్లు అంట, డాక్టర్లు అంట, బాగా కోటేశ్వర్లు అంట. ఆ తల్లిగారు ఎవరోనంట బ్లాక్ బోర్డు మీద మార్కులు వేస్తూ వేసిన 24 గంటలు గడవలేదు. ఆ యొక్క పట్టణం అంతా కూడా అతాకుతలమై కాలిపోయిందని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడిని ఎవరూ కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు. కనుక మన తండ్రి గారు అన్నట్లు మనం ఎవరిని ద్వేషించకూడదు, దూషించకూడదు. తెలియని విషయాలు అడిగి ప్రభు దగ్గర ధ్యానం చేస్తే ఆయనే జ్ఞానం ఇస్తారు మనకి. ఆయన దగ్గర మనం ధ్యానం చేస్తే ఆయనే మనకు జ్ఞానము దయచేయువారై ఉన్నారు. కాబట్టి ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, మరి ఆ పట్టణము ప్రతిఫలమిచ్చు పట్టణముగా మనకు కనిపిస్తూ ఉంది. 6వదిగా మనం గమనించినట్లయితే ఆ పట్టణము విశ్రాంతినిచ్చు పట్టణము. ఆ పట్టణము విశ్రాంతినిచ్చు పట్టణము. శ్రమలు, శోధనలు, వేదనలు పొందిన వారికి ఆ పట్టణము సంపూర్ణ విశ్రాంతి అనుగ్రహించు పట్టణమై ఉన్నది. ఈ భూమి మీదే బాధలు అయ్యా, ఈ భూమి మీద బాధలు, ఈ భూమిని, ఈ ప్రాణముని విడిచిన తర్వాత మరి ప్రభులో ఉన్నటువంటి వారు ఆయన రాజ్యములో చక్కగా విశ్రాంతి పొందుతారు. ఎందుకనంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చివరి భాగంలో వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. నిజమే ప్రియులారా, మరి ఎంత విశ్రాంతి! భూలోకములో లాజరు గారు, బేద లాజరు అన్నారు, లాజరు గారు పరలోకము చేరి అబ్రహాము గారు రొమ్మును ఆనుకొని మరి ఆయన చక్కగా విశ్రాంతి పొందుచున్నారని మనం గ్రంథములో చూడగలుగుతాం. ప్రియులారా, నిజమే, ఈ భూలోకములో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా అది నాది, ఇది నాది అనుకోకపోతే మన రోజులు వెళ్ళవు. కానీ ఏది మనది
కాదో, ఏది మనతో రాదో. కనుక ప్రియ ఆత్మీయ సహోదరులారా, నాకు ఒక చిన్న మాట ఏమిటంటే, మరి మన దైవజనులు దేవదాసయ్య గారు రచించినటువంటి రచనలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. ఆయన మహాకృపలో అయ్యగారు మెటీరియల్ అంతా కొనుక్కుని, ఏ చదువు తక్కువైనా చాలా జాగ్రత్తగా మొత్తం చదివేసుకున్నానండి అయ్యగారి. అమ్మా, నా యొక్క సలహా ఏంటంటే, వచ్చినటువంటి వారు లాస్ట్ రోజున చూస్తాం, ఇంకా ఒక రోజు ముందు కూడా చూస్తాం, చక్కగా చెరుగ్గాలను నడుక్కుని అమ్మ చక్కగా సంచులో సర్దేసుకుని అమ్మ ఆ బట్టలని ఈ బొమ్మలని కొంటారు. కానీ నా సలహా ఏమిటంటే, అయ్యగారి రచనల్లో వచ్చినటువంటి వారు ఒక్క పుస్తకము కొని పట్టుకెళ్ళి, ఒకవేళ మీకు చదువు లేకపోయినా కొని పట్టుకెళ్ళి చదువున్న వారికి ఇస్తే, వారు చదివితే అయ్యగారి యొక్క బోధలు వింటే బాధలు తొలగిపోతాయి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి విశ్రాంతి ఆ పట్టణములో ఉన్నది. మరి లాజరు గారు ఎంతో విశ్రాంతి పొందుచూ ఉన్నారు ఆ పట్టణంలో. మరి ఇక్కడ చూస్తే బెత్లెహేము తిరిగి వచ్చిన నయోమి మారాగా తన వారికి తన శ్రమను వెళ్ళబుచ్చుకుంటుంది. నన్ను నయోమి అనొద్దండి, చేదానండి, నన్ను మారాగా పరిచయం చేసుకుని తన శ్రమను ప్రియులారా ఎల్లబుచ్చుకుంటూ ఉన్నది. మరి ఆ పట్టణము చేరిన తర్వాత ఆమె జీవితమును దేవుడు ఎంతో మధురముగా మార్చబడుట ఎంత ఆశ్చర్యకరము, ఎంత అద్భుతము. కనుక ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, రూతు గ్రంథము 4వ అధ్యాయము 14-16 వచనాలు మనం చూసినట్లయితే, ఆమె మరి బోయాజు గారికి కన్నటువంటి ఆ బిడ్డను ఎత్తుకుని ఎంతగానో సంతోషపడుతూ ఉన్నారు ఆమె. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ పట్టణములోనికి వచ్చినటువంటి వారికి ప్రయాసలు ఉండవు, వేదనలు ఉండవు. నేడు మన జీవితములో మన ప్రయాసములను ప్రభువు ఆ పట్టణమునందు మాన్పించి విశ్రాంతి ఇచ్చుదురు. చివరగా 7వ మాట చెప్తానండి. ఆ పట్టణము సహవాసము గల పట్టణము. ఆ పట్టణము సహవాసము గల పట్టణము. ప్రభువు సిద్ధపరిచి ఉన్న ఆ పట్టణములో ఆయనతో సహవాసము చేయగలము మనము. నేనుండు స్థలములో మీరును ఉండులాగున ఎంత ధన్యత ఇచ్చుచున్నారండి ప్రభువారు మనకి. ఆయన సహవాసము ఆదాము అవ్వలను ఏదెను తోటలో పెట్టినప్పుడు దేవుడు వారి యొద్దకు ప్రతి చల్లపూట వెళ్ళి వారితో సహవాసము చేయుచున్నట్టే, నేడు మనకి ప్రభువు ఇవ్వనయ్యున్న ఈ పట్టణములో అట్టి సహవాసమే ఇచ్చుచున్నారు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో మనం చూసినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును అని చెప్పి మనం అక్కడ చూస్తామండి. కనుక ఆయనతో ప్రియులారా ఎవరైతే సహవాసము చేస్తారో, సత్సంబంధము దేవునితో పెట్టుకుంటారో, వారు ఎప్పుడూ కూడా పచ్చని ఒలీవ మొక్కల వలె వారు దీవెన పొందుతారు. బెత్లెహేములో ఆయన వారితో ఉన్నట్టే, ఏదోనులో కూడా ఆదాము అవ్వలతో ఉన్నట్టే మనతో యుగయుగములు దేవుడు సహవాసము యుగబోదు. గొప్ప కులము వలన గొప్పతనము వచ్చుగాని మోక్షంబు మీకు కలుగబోదు. మంచి క్రియ వలన మంచితనము కలుగుగాని మోక్షంబు మీకు
కలుగబోదు. మనకు మోక్షంబు నిడుటకు మహికి వచ్చి యేసుక్రీస్తునైనట్టి దేవుడు చేసినట్టి పనులు నమ్మినా మోక్షంబు మనకు దొరకు. సులువుగా మోక్షంబు చేరు సూత్రమిదియే. ఆ ఆ మరణాత చెప్దాం, వెనకాల ఉన్నవారు మరణాత. ప్రభువునందు ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఒకవేళ ధనధాన్యములు ఉంటే దరిద్రం పోతుందేమో, ఒకవేళ చదువుకుని ఉంటే గొప్ప విద్య వల్ల గొప్ప ఉద్యోగం రావచ్చునేమో, కానీ మోక్షంబు రాదండి. అలాగుననే గొప్ప కులం అయితే గొప్ప పేరు వారికి కలిగి ఉండవచ్చునేమో, కానీ వారికి మోక్షంబు రాదండి. కనుక మంచి క్రియలు దాన ధర్మాలు చేస్తే వారు ఒకవేళ మంచి పేరు పొందవచ్చునేమో, కానీ వారికి మోక్షంబు రాదండి. కనుక మనకు మోక్షంబునివ్వటానికి వచ్చినటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుణ్ణి కలిగిన వారిగా మనం ఉండాలి. కనుక నేను ముగిస్తూ ఉన్నాను, గమనించండి ప్రియ ఆత్మీయ స్నేహితులారా. మరి ఇన్ని ధన్యతలు ఈ పట్టణములో కలవు. మరి ఇట్టి ధన్యతలు కలిగిన ఈ పట్టణములోనికి ప్రభువు మనందరినీ చేర్చుకొనును గాక. ఆమేన్. ఎందుకంటే ఈ పట్టణము చెప్తాను, ఒకటి సంతోషం గల పట్టణము, 2 దేవుని సముఖము గల పట్టణము, 3 నివాసములు గల పట్టణము, 4 జీవము గల పట్టణము, 5 ప్రతిఫలమిచ్చు పట్టణము, 6 విశ్రాంతినిచ్చు పట్టణము, 7 సహవాసము గల పట్టణము. కనుక ఈ పట్టణములోనికి ప్రియులారా మనము చేరాలనంటే మన ఇప్పుడు విన్నటువంటి క్వాలిఫికేషన్లన్నీ కూడా ఫాలో అవుతూ అవి విని ఆచరించినప్పుడు కలువరు శిలువలో రక్తము చిందించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన గాయముల ద్వారా ఆయన పొందిన దెబ్బల చేత రక్షణ స్వస్థత కలిగి ఆ పట్టణములో చేరగలుగుదాం. ప్రభు ఈ మాటను దీవించును గాక. ఆమేన్. ప్రేమ సత్య సంపూర్ణమైన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరికంటే నేను ఇందులో గనుడు కాదు, కానీ నీ పాదధూళి దుమ్ము దోగరనైనా నా నోటికి బోరగా ఉండి మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయనా, ఇటు కృప అనుగ్రహించినందుకు మీకే నిండు వందన మరణాతులు చెల్లిస్తూ మీ పాదాల పట్టుకు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇటు ధన్యత ఇచ్చినటువంటి మన అధికారుల అయ్యగారులకు, గవర్నింగ్ బాడీ అయ్యగారులకు, అలాగే నా తోటి దైవాభిషిక్తుల అయ్యగారులకు, కూడి వచ్చిన అశేష జనావాహిని అయినటువంటి అందరికీ కూడా నా నిండు వందన మరణాతలు. మరణాత.